ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి 2-3 కేసులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడి అరెస్టులు చేసినవైతే మా దగ్గర లేవు. ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్తో ఉంటేనే చేస్తూ వచ్చాం. ప్రెస్ మీట్లో వాళ్ళ సంస్కృతి ఈరోజు నవాలు చేశారు. బొషడికే అన్నందుకే వాళ్ళు మా ఆఫీస్ మీద చంద్రబాబు ఎందుకన్నాడు అంత కూల్గా ఏం ఆవేశం వచ్చింది ఆయనకు? ఎక్కడ ఏ గొడవలో ఏమన్నా అన్నాడా? పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనకుండా ఉండాల్సింది ఒక్కడన్నా అన్నాడా? ఇక్కడ అంబటి రాంబాబు అన్నదానికి అంబటి రాంబాబు మించి మాట్లాడినవన్నీ ఇప్పుడు బయట తిరుగుతున్నాయి. ఆయన లోకేష్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది? ఆయన జెస్చర్స్ కానీ ఆయన మాటలు కానీ ఇప్పుడేమన్నా కొంచెం మానేసాడేమో తెలియదు కానీ అప్పట్లో అన్నేవే కదా, బూత్లే కదా మొత్తం వచ్చింది. వినిపించాలన్నా అవన్నీ వినగలరా మళ్ళీ అన్నీ పెడితే? ఆ రోజు జరిగింది అని టీడీపీ ఆవిష్పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను. ఈరోజు నిన్న జరిగిండేది ఇది ప్రీమెడిటేటెడ్గా ఇన్ని 5 గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ సూచించదా? పోలీస్ లేరా ఉండి చూస్తున్నట్టున్నారా? సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఆ చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తారు. అప్పట్లో కూడా కొత్తపేట దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్నట్టే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు, ఎవరు పోయారు, నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాడు అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి పోయినారు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి, తర్వాత నడుస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం అనే దాని గురించే నేను అడుగుతున్నా. గతంలో కాకాని గవర్నమెంట్ మీద ఇంటి మీద కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. వాళ్ళు కూడా కార్యాలయం లోపల ప్రసన్న ఇంటి మీద జరిగింది. ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది. మన ఇక్కడ హారిక గుడివాడలో ఆమెది ఎట్లా జరిగింది, ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది. నేమిటి అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, అంతే టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మమ్మల్ని టెర్రరైజ్ చేయాలనుకుంటున్నారేమో, అది అక్కడికి ఆగదు.